ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఫార్టీ ఈజ్ ద న్యూ 60. మీరు వింటున్నది నిజమే. అంటే 40 ఏళ్లలోనే మనం 60 ఏళ్ల వాళ్ళలాగా రిటైర్డ్ అయిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందంట. ఎందుకు అంటే మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నట్లయితే ఐటీ సెక్టర్లో చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఐటీ ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ మధ్య లే ఆఫ్స్ జరుగుతూ ఉన్నాయి. ఎవరైతే సీనియర్స్ ఎంప్లాయీస్ ఉన్నారో, ఎవరికైతే హైయెస్ట్ ప్యాకేజెస్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడాను ఎఫెక్ట్ అవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో వారి యొక్క ఫినాన్షియల్ మేనేజ్మెంట్ కావచ్చు ఎలా చేసుకోవాలి, అట్ ద సేమ్ టైం ఈ యొక్క ఐటీ సెక్టర్ ఆర్ ఈ లే ఆఫ్స్ ఏఐ కారణంగా రియల్ ఎస్టేట్ కూడా దెబ్బతినే అవకాశం అయితే కనిపిస్తుందట. అసలు దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఇవాళ మనతో చెప్పడానికి సర్టిఫైడ్ ఫినాన్షియల్ ప్లానర్ మాధవి రెడ్డి గారు ఉన్నారు. వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. లెట్స్ స్టార్ట్. హాయ్ మ్యామ్, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు మ్యామ్? గుడ్ అండి. యా, మ్యామ్, లే ఆఫ్స్ మనం చూస్తూ ఉన్నాం. టీసీఎస్ లోనే 12,000 ఉద్యోగాలు లే ఆఫ్ అయిపోయాయి. దీన్ని మనం ఎలా తీసుకోవచ్చు? అండ్ 40 ఈజ్ ద న్యూ 60 అంటున్నాం. అసలు ఏంటి, అసలు చెప్తారా? సో ఇప్పుడు ఏంటంటే నాట్ ఓన్లీ టీసీఎస్ అండి, ఎక్కడైనా మీకు ఈ అన్సర్టనిటీ అయితే బాగా కనిపిస్తోంది. అంటే మిగతా ఐటీ కంపెనీస్ లో కూడా మేబీ అంత హై లెవెల్లో కాకపోయినా కొంత లే ఆఫ్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. ఎస్పెషల్లీ మనము ఈ 40 ఈజ్ న్యూ 60 అనడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఎక్కువగా కూడా టార్గెట్ చేస్తుంది, అంటే అంటే లే ఆఫ్స్ జరుగుతుంది ద ఏజ్ గ్రూప్ బిట్వీన్ 40 to 50. ఈ ఏజ్ గ్రూప్నే ఎక్కువగా టార్గెట్ చేస్తున్నట్టుగా ఐటీ కంపెనీస్లో మనకు కనిపిస్తుందండి. సో వై కాంట్ బి ప్రిపేర్ అంటే బై ద యూ రీచింగ్ 40-45కి వచ్చేటప్పటికే మనము ఫైనాన్షియల్గా ప్రిపేర్డ్గా ఉన్నాం అనుకోండి. సో వాట్ ఎవర్ మేబీ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆర్ కమింగ్, మనము వెల్ ప్రిపేర్డ్గా ఉంటే ఇలాంటి షాక్స్ కానీ ఇలాంటి అన్సర్టనిటీస్ కానీ మనం ఎన్నైనా ఎదుర్కోవచ్చండి. బట్ మనం చేస్తున్న మిస్టేక్స్ ఏంటి అనేది మనం తెలుసుకున్నామంటే ఈ టైంకి మనం కరెక్ట్ చేసుకోవచ్చండి. బట్ మీరు ఇంకా ఏమీ ప్రిపేర్డ్ అవ్వకుండా ఇలానే కంటిన్యూ చేస్తే మాత్రం వన్ డే ఇట్ విల్ బీ కంప్లీట్లీ మెస్ అనేది మనకి జరిగిపోతుంది. సో ఇప్పుడు మనం చెప్తున్న ఏవైతే కొన్ని పాయింట్స్ ఉన్నాయో అది ఏదో ఒకటి మీకు రిలేట్ అయితే తప్పకుండా అవుతుంది. సో దాన్ని ఇమీడియట్గా మీరు కరెక్ట్ చేసుకునే టైం ఉంటే మాత్రం డెఫినెట్గా దాని గురించి మీరు ఆలోచించవచ్చు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్లో ఉంటున్నారండి. అంటే మా దగ్గర కూడా చాలా మంది క్లయింట్స్ వస్తూ ఉంటారు. సార్ మీరు ఇన్సూరెన్స్ తీసుకున్నారంటే, ఎందుకు మేడం, మేము చాలా మంచి ఐటీ కంపెనీలో చేస్తున్నాము, వాళ్ళు చాలా మంచి కవరేజ్ ఇస్తున్నారు, మాకు 10 lakhs వరకు కవరేజ్ ఉంది, నాకు 10 lakhs ఉంది, మా వైఫ్కి ఒక 5 lakhs ఇచ్చారు, సో అసలు మాకు అవసరమే లేదు. సో దిస్ ఈజ్ వాట్ దే యూస్ టు డిస్కస్ అబౌట్ మేము ఇమీడియట్ గా. సో ఎప్పటి నుంచో మేము చెప్తూ ఉన్నాం అండి, ఆర్గనైజేషన్ తో సంబంధం లేకుండా మీరు ఓన్ గా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అనేది పెట్టుకోండి. ఎందుకంటే హెల్త్ విషయంలో మనం అసలు సెకండ్ ఛాన్స్ తీసుకోం కదండి. మీకున్న ఇన్వెస్ట్మెంట్స్ అన్ని వాడేస్తాము, ఇంక ఇవి సరిపోకపోతే ఎక్కడైనా డెట్స్ కూడా తెచ్చేస్తాం, అంతేగాని వి డోంట్ వెయిట్ కదా. సో అలాంటి ఎమర్జెన్సీస్ వచ్చేటప్పుడు మీరు ఇలా మాకు ఇచ్చే ఆర్గనైజేషన్ లో ఇచ్చే హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది అని మీరు లే బ్యాక్ అయ్యారంటే మాత్రం దట్ విల్ కాస్ట్ యూ ఏ లాట్. ఎందుకంటే ఇలా సడన్ గా మిమ్మల్ని జాబ్ లోంచి తీసేశారు అనుకోండి, సో మీకు ఎటువంటి కవర్ ఉండదు, ఇన్సూరెన్స్ కవర్ అనేది ఉండదు. సో అందరూ అండి, ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఐటీ అని సెక్టార్ గురించి మనం స్పెసిఫిక్ గా చెప్పట్లేదు, కానీ మీరు ఏ ఆర్గనైజేషన్ లో మీరు ఏ సెక్టార్ లో ఉన్న ఆర్గనైజేషన్ తో సంబంధం లేని మీ పర్సనల్ గా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ మెయింటైన్ చేసుకోండి. రెస్పెక్టివ్ ఎంత ఎర్లీగా మీరు స్టార్ట్ చేసుకుంటే అంత మంచిదండి. తర్వాత ఎక్కువగా పేరెంట్స్ అండి, సో మీకైతే ఏం ఇష్యూస్ రాకపోవచ్చు, బట్ మీ పేరెంట్స్కి ఏమైనా అయ్యాయి అనుకో, ఈ రోజుల్లో మనం చూస్తున్నాం కదండి, వెన్ దే ఎంటర్ 60, 70, 80 years వరకు వాళ్ళ లైఫ్ స్పాన్ ఉంటుంది. సో 80 years వరకు మీ పేరెంట్స్ని మిమ్మల్ని మీ మీద డిపెండెంట్గా అట్లీస్ట్ హెల్త్ గురించి అయినా వాళ్ళ కాస్ట్ అంతా కూడా మనం భరించాలి కదండి. మేబీ లైవ్లీ ఎక్స్పెన్సెస్, వాళ్ళకి ఏదో పెన్షన్ వస్తుంది, వాళ్ళకి ఏదో ఇన్కమ్ వస్తుంది, అంటే మా దగ్గర చాలా మంది క్లయింట్స్ అదే చెప్తారు, మా పేరెంట్స్ మా మీద ఏమి డిపెండెంట్ కాదండి, వాళ్ళకి పెన్షన్ వస్తుంది, వాళ్ళ ఊర్లో చక్కగా సొంత ఇల్లు ఉంది, వాళ్ళ ఇన్కమ్ అయితే వాళ్ళు చేస్తున్నారు. బట్ మెడికల్ ఎమర్జెన్సీస్ వస్తే మీరే చూసుకోవాలి, ఎందుకంటే 5 lakhs అవ్వచ్చు, 10 lakhs అవ్వచ్చు, 20 lakhs అవ్వచ్చు. సో మీరు ఆ మెడికల్ ఎమర్జెన్సీకి ఎంత ప్రిపేర్డ్గా ఉన్నారు, సో ఇవి కొంచెం మీరు ఆలోచించాల్సిందండి. వెన్ యూ కమ్ ఇన్ టు ద 40s అనే ఏజ్కి వచ్చేసిన వెంటనే మీ పేరెంట్స్ కూడా ఆల్మోస్ట్ ఏజింగ్ అవుతూ ఉంటారు, 60, 70s లో ఉంటారు, కాబట్టి వాళ్ళకు కూడా వాళ్ళు హెల్తీగా ఉన్నప్పుడే ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసేసుకుంటే బెటర్గా ఉంటుందండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కీపింగ్ ఆన్ ఆర్గనైజేషన్. సో దిస్ ఈజ్ ఫస్ట్ పాయింట్. ఇంకోటి ఏంటంటే, ఎక్కడైతే లిక్విడిటీ లేదో దాన్ని మేము పూర్ ప్లానింగ్ అంటాం, పూర్ ఫైనాన్షియల్ ప్లానింగ్.
అంటే కొంత లిక్విడిటీ ఉండాలి. లిక్విడిటీ అంటే వీళ్ళు ఎలా చేస్తూ ఉంటారంటే ఎస్పెషల్లీ ఎక్కువగా మనం చూస్తున్న వాళ్ళు ఏంటంటే ప్లాట్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడము, రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేయడము, లేకపోతే హైలీ రిస్క్ ఉన్న స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడము, ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే ఇమీడియట్ గా ఎమర్జెన్సీగా ఒక 10 lakhs తెమ్మంటే తేలేరండి. మేబీ దే ఆర్ వెరీ వెల్దీగా ఉంటారు, బట్ ఏంటంటే ఇమ్మీడియట్ గా 10 lakhs తీసుకురమ్మంటే తీసుకురాలేరు. ఎందుకంటే అక్కడ రియల్ ఎస్టేట్ లో మీకు అంత ఈజీ కాదండి 2-3 days లో మీరు అమౌంట్ తీసుకురావడం. లిక్విడిటీ అంటే ఏంటంటే మనకి అవసరమైనప్పుడు వన్ డేలో వితౌట్ ఎనీ లాస్ తెచ్చుకోగలగాలి. వితౌట్ ఎనీ లాస్ మనం ఎప్పుడైతే అమౌంట్ తెచ్చుకోగలుగుతున్నామో అప్పుడే మీరు ఫైనాన్షియల్ గా బెటర్ అనేది ప్రిపేర్డ్నెస్ అనేది కనిపిస్తుందండి. సో ఇక్కడ చాలా మందికి చాలా అన్ని రకాల వెల్తులు ఉంటున్నాయి, కానీ బట్ దేంట్లో కూడా లిక్విడిటీ ఉండట్లేదు సడన్ గా. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఇన్సూరెన్స్ పాలసీస్ ఉండొచ్చు, అక్కడ నుంచి మనీ వస్తుందా? రాదు. అలానే మీకు ప్లాట్స్ ఉంటాయి, అక్కడ నుంచి మనీ వస్తుందా? రాదు. బట్ అన్ని ఉంటాయి మీ దగ్గర ఇన్సూరెన్స్ పాలసీలు ఉంటాయి, మీ దగ్గర రియల్ ఎస్టేట్ లో ఉంటారు, తర్వాత మీకు స్టాక్స్. ఇప్పుడు చూడండి మార్కెట్ ఎంత క్రాష్ అవుతుందో, ఈ టైంలో లాస్ బుక్ చేయగలరా మీరు? చేయలేరు. అప్పుడు ఏమవుతుందంటే ఇవన్నీ కూడా ఏవైతే మీరు లాంగ్ టర్మ్ కి ఆలోచించి మీరు మీ రిటైర్మెంట్ కోసం పెట్టుకున్నారో వాటిని అన్నిటి నుంచి లాస్ లో ఎగ్జిట్ అవ్వాల్సి వస్తుంది. టైం లేదు కదా మీకు. సో బికాస్ యూ డోంట్ హ్యావ్ లిక్విడిటీ, యూ డోంట్ హ్యావ్ దీస్ కైండ్ ఆఫ్ ఎమర్జెన్సీస్ ని హ్యాండిల్ చేయగలిగే కెపాసిటీ లేనప్పుడు ఏం చేస్తాం? మన పిల్లల కోసం, మన రిటైర్మెంట్ కోసం పెట్టుకున్నవన్నీ ఇప్పుడు ఎగ్జిట్ చేయాల్సి వస్తుంది విత్ లాస్. సో దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అండి. ప్రిపేర్డ్నెస్ లేకపోవడం అంటే ఇది జనరల్ గా వాళ్ళు చేస్తున్న మిస్టేక్ అయితే ఇది బాగా మనకి కనిపిస్తుంది. ఆ తర్వాత ఏంటంటే ఎస్ఐపీస్. ప్రతి ఒక్కరికి 30,000 ఎస్ఐపి, 20,000 ఎస్ఐపి, 50,000 ఎస్ఐపిస్ అయితే స్టార్ట్ చేస్తూ ఉంటారు. బట్ ఏంటంటే వాళ్ళకి టర్మ్ ఇన్సూరెన్స్ ఉండదు. అసలు టర్మ్ ఇన్సూరెన్స్ లేకుండా, హెల్త్ ఇన్సూరెన్స్ లేకుండా, మీకు ఒక ఎమర్జెన్సీ ఫండ్ లేకుండా అసలు ఎస్ఐపీస్ ఎందుకు? ఎందుకంటే ఈ ఎస్ఐపీస్ ఎప్పుడో ఒక రోజు మీరు తీసేస్తారు. ఎందుకంటే ఎమర్జెన్సీ వచ్చిందండి, మీరు ఆగుతారా? ఇమ్మీడియట్ గా మీకు 5 lakhs 10 lakhs ఏదైతే మీరు రిటైర్మెంట్ కోసం పెట్టుకున్నారో, మీ పిల్లల హైయర్ ఎడ్యుకేషన్ పెట్టుకున్నారో, ఎమర్జెన్సీ రాగానే ఏం చేస్తారో, జాబ్ పోయిందండి, ఓ 6 months వరకు మీరు సర్వైవ్ అవ్వాలి కదా. బిల్స్ పే చేయాలి, పిల్లల స్కూల్ ఫీజులు కట్టాలి, ఈఎంఐస్ ఏమైనా ఉంటే పే చేయాలి, ఇవన్నీ ఆగరు కదా. ఇమ్మీడియట్ గా అమౌంట్ అంతా తీసేస్తారు, యూజ్ చేసేస్తూ ఉంటారు. సో దీనివల్ల ఎటువంటి యూజ్ లేదండి. మీరు ఫస్ట్ ఏంటంటే ఎమర్జెన్సీ ఫండ్ అనేది 6 months మీ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో దానికి తగ్గట్టుగా ఒక లిక్విడిటీ పెట్టుకుంటే ఇలాంటివి ఎన్ని మీకు ప్రాబ్లమ్స్ వచ్చినా, ఇలాంటి డిజబిలిటీ కానీ, లేకపోతే డిసీజెస్ కానీ, లేకపోతే మెడికల్ ఎమర్జెన్సీ కానీ, ఇలా జాబ్ లాసెస్ కానీ, ఇలాంటివి ఎన్నైనా రావచ్చండి లైఫ్లో. బట్ మీరు వెల్ ప్రిపేర్డ్గా ఉన్నట్లయితే మీరు ఆ ప్యానిక్ లో చాలా రాంగ్ డెసిషన్ తీసుకుంటారు. డెట్స్ కి హై ఇంట్రెస్ట్ డెట్ కి వెళ్ళిపోతారు కదా. ఇమీడియట్ గా ఎమర్జెన్సీ రాగానే క్రెడిట్ కార్డ్స్ ని వాడేయడం, అసలు క్రెడిట్ కార్డ్ యూస్ చేసి క్యాష్ కూడా తీసుకున్న వాళ్ళు ఉంటారు. లేకపోతే 2-3% ఇంట్రెస్ట్ బయట నుంచి తెచ్చుకుని ఇలా మెస్ చేసేసుకుంటూ ఉంటారండి. ఎందుకంటే దే ఆర్ నాట్ ప్రిపేర్డ్. సో వెల్ ప్రిపేర్డ్ గా ఉండాలి అంటే ఇప్పుడు మేము చెప్పినవన్నీ కూడా ఒకసారి, అంటే ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఇట్స్ నాట్ అబౌట్ రిటర్న్స్. ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఓన్లీ రిటర్న్స్ చుట్టూ కాకుండా మనం ఫైనాన్షియల్ గా ఎంత ప్రిపేర్డ్ గా ఉన్నాము, ఎమర్జెన్సీస్ వచ్చినప్పుడు కానీ, ఇలాంటి కంటింజెన్సీస్ వచ్చినప్పుడు మనం ఎంత ప్రిపేర్డ్ గా ఉన్నాము అనేది అయితే ఆలోచించుకోవాలండి. సో చాలా మంది ఇంకోటి చేసే మిస్టేక్ ఏంటంటే అప్గ్రేడేషన్ ఆఫ్ ది లైఫ్ స్టైల్. ఎప్పుడైతే ఈ 30-40 ఏజ్ గ్రూప్ అంతా మేము చూస్తున్న వాళ్ళంతా ఖర్చు పెట్టేది ఏంటంటే అప్గ్రేడ్ ఖర్చు పెడతారండి. అంటే బెటర్ కార్, మీ కార్ ఉంటుంది, కార్ లేదని కాదు, బట్ యూ వాంటెడ్ అప్గ్రేడ్. మీకు బెటర్ ఫోన్ కావాలి రెగ్యులర్ గా, బెటర్ గ్యాజెట్స్ కావాలి, లేకపోతే 2 bedroom నుంచి 3 bedroom కావాలి. సో దీని మీద మీరు ఏదైతే అప్గ్రేడ్ మీద మీరు ఏదైతే ఖర్చు పెట్టేస్తున్నారో, ఈ 30-40 మధ్యలో మాక్సిమం అమౌంట్ అంతా కూడా మీరు ఈఎంఐస్ కి వెళ్ళిపోతున్నారో, సో యు ఆర్ లాసింగ్ ద కాంపౌండింగ్ ఇంపాక్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఈ టైంలో మీరు ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి, కానీ ఈ 30-40లో ఏం చేస్తారంటే ఎక్కువగా ఈఎంఐస్ కి పే చేస్తారు. అందరికండి, ఈ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళందరికీ కూడా మీరు మాక్సిమం చూస్తే ఇన్వెస్ట్మెంట్స్ మేబీ 10% ఉంటాయండి అంతే. బట్ ఆ 30-40% ఇన్వెస్ట్మెంట్స్ చేయాల్సిన ఏజ్ లో మీరు 10% చేస్తున్నారు. మిగతా 40% ఏమవుతుంది అంటే ఈఎంఐస్. 50% మీ లైవ్లీ ఎక్స్పెన్సెస్ కి వెళ్ళిపోతూ ఉంటాయి, 40% ఈఎంఐలకి వెళ్ళిపోతుంటే, ఇన్వెస్ట్మెంట్స్ చూస్తే 10% ఉంటాయి. అంటే మీకు 1 lakh ఇన్కమ్ ఉన్న 10,000 సేవ్ చేస్తారు. ఇస్ ఇట్ ఇనఫ్? నో, నాట్ ఇనఫ్. 10% అనేది ఎక్కడికి సరిపోదండి. మీ కిడ్స్ హైయర్ ఎడ్యుకేషన్ కానీ, ఇప్పుడు కొత్తగా ఒకటి చూస్తున్నాము ఇండియాలో, మీరు ప్రాపర్ గా కంఫర్టబుల్ గా రిటైర్ అవ్వాలంటే ఒక 3-4 crores ఉండాలి. సో 3-4 crores మనం రిటైర్మెంట్ అవ్వడానికి ఉండాలి అంటే మీరు ఎంత ఎర్లీగా స్టార్ట్ చేయాలి, ఎంత ఎక్కువ పర్సంటేజ్ స్టార్ట్ చేయాలి, అండ్ దట్ టు ఇన్ దిస్ కైండ్ ఆఫ్ అన్సర్టనిటీస్.
True. మనకి ఎప్పుడు Hmm. జాబ్ ఉంటుందో ఎప్పుడు కంటిన్యూగా బ్రేక్ పడుతుందో తెలియని ఈ టైంలో Hmm. మనం ఎంత ఫాస్ట్ గా అంత ఎక్కువగా మీరు ఇన్వెస్ట్మెంట్స్, తర్వాత ఈ ఎమర్జెన్సీ ఫండ్, ఈ టర్మ్ ఇన్సూరెన్స్, వీటి మీద మనం ఎక్కువగా ఫోకస్ చేయాలండి. ఇట్స్ నాట్ చేజింగ్ ద రిటర్న్స్. Hmm. రిటర్న్స్, ఇన్వెస్ట్మెంట్స్, రిటర్న్స్ మీద చేజ్ చేయకుండా మనం వెల్ బ్యాలెన్స్డ్ గా వెళ్ళాలి. అఫ్ కోర్స్ అండి, ఎవ్రీ క్లయింట్ హ్యాస్ డిఫరెంట్ సిచ్యువేషన్. అవును. ఈ సిచ్యువేషన్ లో కొంతమందికి ఇల్లు తీసుకోవాలి, బయట చూస్తే ఒక 1 crore అలా ఉంది. సో Mhm. ఈఎంఐ చూస్తే 60-70,000 ఉంటుంది. అవును. సో మరి మిగతా వాటికి ప్లానింగ్ అనేది అంటే దేర్ ఎంటైర్ లైఫ్ వాళ్ళ సేవింగ్స్ అన్నీ కూడా నెక్స్ట్ 20 years కి ఈఎంఐకి వెళ్ళిపోతాయి. అవును. సో మీన్ 20 years సేవింగ్స్ అన్ని, 20-25 years సేవింగ్స్ అన్ని ఈఎంఐకి వెళ్తే ఇక మీరు మిగతా వాటిని చేయడానికి చాలా కష్టంగా ఉంటుందండి. సో ఇలాంటి డెసిషన్స్ తీసుకునేటప్పుడు యూ బెటర్ హ్యావ్ ఏ ఫైనాన్షియల్ అడ్వైజర్ అండి. అంటే పెద్ద పెద్ద ఎఫ్లుయెంట్ ఇన్వెస్టర్స్ కూడా Hmm. వాళ్ళందరూ కూడా 60-70% ఎవరైతే ఎఫ్లుయెంట్ ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎక్స్పర్ట్స్ దగ్గరికి వెళ్తారు. ఓకే. ఎక్స్పర్ట్స్ అడ్వైస్ తీసుకుంటారు ఏదైనా డెసిషన్స్ తీసుకునేటప్పుడు, ఐదర్ ఇట్ ఈస్ ఇన్సూరెన్స్ ఆర్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ టేకింగ్ ద డెసిషన్ ఆఫ్ బయింగ్ ద హోమ్. Hmm. ఎలాంటి డెసిషన్స్ అయినా ఒకసారి వాళ్ళు ఎక్స్పర్ట్స్ ని కలిసి వాళ్ళతో మాట్లాడి అప్పుడు డెసిషన్స్ తీసుకుంటారండి. బట్ జనరల్ గా మనం ఎక్కడ డెసిషన్స్ తీసుకుంటాం అంటే Hmm. ఇంట్లో వాళ్ళు చెప్పింది, Hmm. ఫ్రెండ్స్ వాళ్ళతో ఇన్ఫ్లుయెన్స్ అయిపోయింది, లేదు మీ ఆఫీస్ లో ఎవరో ఎట్లా వాళ్ళు ఇచ్చిన ఇన్ఫ్లుయెన్స్, వీటితోనే మనము అన్ని డెసిషన్స్ తీసేసుకుంటాం. అవును. జనరల్ గా True. ఎమోషనల్ గా వెళ్ళిపోతూ ఉంటాం. బట్ ఏంటంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్ అండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, మీ కొలీగ్స్ కన్నా బెటర్ యూ అప్రోచ్ ఎక్స్పర్ట్స్ ఫస్ట్. ఓకే, సూపర్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, అర్థమైంది కదా. సో 40 is the new 60. సో ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే మీరు అంత త్వరగా రిటైర్మెంట్ అవ్వచ్చు. ఎట్ ది సేమ్ టైం, సో మెయిన్ పాయింట్, ఒకవేళ కనుక మీరు రిటైర్ అవ్వాలి అంటే కనీసం 3 కోట్ల రూపాయలు మీ దగ్గర అయితే ఉండాలని చెప్పి కూడా స్టాటిస్టిక్స్ చెప్తూ ఉన్నాయి. మ్యామ్ కూడా అదే చెప్పడం జరిగింది. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.